ఇచ్చోడ మండలం పిప్రి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు వారం రోజుల నుంచి మన దగ్గర వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఆయన ఈ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక రైతు, మనకు ఎక్కడన్నా రైతులు పొలంలో మందులు కొట్టాలన్నా పిచికారీ చేయాలని చెప్పి అన్న వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటా ఉండాలి. బట్ ఈయన ఏం చేయండి, డైరెక్ట్ హ్యాండ్ తోటి మందు కలపడం వలన మరియు ఇన్హలేషన్ పాయిజన్ అంటే వాళ్ళు స్ప్రే కొట్టడం వలన వాళ్ళు ముక్కు నుంచి వాళ్ళకు శ్వాసనాళాల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. దాని వలన కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్హలేషన్ పాయిజన్ వల్ల రెస్పిరేటరీ మజిల్ పారలైసిస్ అయింది. సో రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అవడం వల్ల వెంటిలేటర్ సపోర్ట్ తోటి వారం రోజుల నుంచి ఉన్నాడు. ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయి ఉంది. బట్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇలా అవ్వడం వల్ల మీ అందరికి ఒక రైతులందరికీ విజ్ఞప్తి, ప్రతి రైతు ఏందని చెప్పంటే కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే చాలా ఉత్తమం. రైతులు మందు పిచికారీ చేయడం అనేది డైరెక్ట్ మందుని డైరెక్ట్ చేతితోటి కలపొద్దు. 2 మాస్కులు మరియు గ్లౌజులు వేసుకొని మందుని యూజ్ కొట్టాలి. మరియు 3 గాలికి వ్యతిరేకంగా మాత్రం ఉండకండి. ఇలాంటి చిన్న చర్యలు తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. బావ అయినా మా మల్లయ్య గారికి క్రిటికల్ కండిషన్ ఉండే. క్రాంతి కుమార్ సార్ చూసాగానే పరిస్థితి కొంచెము బాగాలేదు, ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వాలి, ఐసీయూలో పెట్టాము. తద్వారా ఐసీయూలో పెట్టిన తర్వాత ఒక 7 days అయింది. 7 days ఐసీయూలో తర్వాత మళ్ళీ నార్మల్ బెడ్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ వల్ల మా మల్లయ్య గారు తొందరగా కేరుకున్నారు. మా బావ గారు చేసినందుకు మా సార్ కు ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము.